శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు, తిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. ఆది పర్వంలో మహాభారత కథాసారం ఉవ్వెత్తున పోటెత్తింది. పాండవుల జన్మకారణం, దుర్యోధనుని ద్వేషభావం, ద్రౌపది స్వయంవరం వంటి కీలక సంఘటనలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. సభాపర్వంలో ధర్మరాజు రాజసూయ యాగం చేయగా శిశుపాల వధతో కృష్ణుడి మహత్తును చాటారు. కాని దుర్యోధనుడు కపటం ఆరంభించి పాండవులను పాశాపాశల్లో ఓడించి ద్రౌపదిని అవమానించి వారికి అరణ్యవాసాన్ని విధించాడు. అరణ్య పర్వంలో పాండవులు వనవాసాన్ని అనుభవించగా అనేక పోరాటాలు, ఆకస్మిక సంఘటనలు, యక్ష ప్రశ్న, కీర్తికరమైన సంఘటనలు చోటు చేసుకోగా ఇప్పుడు ఈ విరాట పర్వం, ఈ 13వ సంవత్సరంలో పాండవులు అజ్ఞాతవాసంలో అడుగు పెడతారు. విరాట రాజ్యంలోని వివిధ వేషాల్లో పాండవులు ఎలా జీవిస్తారు, దుర్యోధనుడు వారిని ఎలా వెతుకుతాడు, విరాట రాజ్యంలో దుర్యోధనుని దుర్బుద్ధిని భగ్నం చేస్తూ అర్జునుడు ఎలా స్వయంగా యుద్ధరంగంలో దుశ్శాసన, భీష్మ, ద్రోణులకు ఝలక్కిస్తాడు. ఇవి అన్నీ ఈ విరాట పర్వం ఎపిసోడ్లలో, మహాభారత మహాగాథలో మరొక అద్భుతమైన అధ్యాయంగా మిగిలిపోనుంది. పురోహితుడైన ధౌమ్యుడు, పాంచాలి సమేతులైన పాండవులు ఏకాంతంగా కూర్చుని తమ భవిష్యత్ కార్యక్రమాన్ని ఆలోచిస్తుండగా పరిసరాలలో ఉన్న 10 రాజ్యాలలోనూ మత్స్యదేశమే అజ్ఞాతవాసానికి ఎంచుకోవాలనని నిర్ణయించి, అనంతరం పాండవ జ్యేష్ఠుడైన ధర్మరాజు విరాటుడికి కౌరవుల కన్నా మనమంటేనే ప్రీతి, అందువల్ల నేను ధర్మరాజుకు మిత్రుడనని, ద్యూత క్రీడా నిపుణుడనని చెప్పుకొని అతని కొలువులో ఉద్యోగం సంపాదిస్తాను. విరటుడు కూడా ద్యూత ప్రియుడే గనుక నన్ను కాదనడు. అది వినిన భీముడు, అగ్రజ, నేను వంటలవానిగా విరటుని కొలువులు చేరి నా పాక విద్యా ప్రభావంతో ఆ రాజుని మెప్పిస్తానని అన్నాడు. తను దేవలోకంలో ఉండినప్పుడు నేర్చిన నాట్య సంగీత విద్యలను అంతఃపుర స్త్రీలకు నేర్పుతానని, ఏడాది పాటు నపుంసకునిగా మనవలసిన శాపం ఉన్న కారణంగా ఆ శాపాన్నే వరంగా మలచుకొని రాజ్య అంతఃపురంలో స్థానం సంపాదించుకుంటానని చెప్పినాడు అర్జునుడు. తనకు అశ్వ శిక్షణా చాతుర్యం ఉన్న కారణంగా అశ్వశాలలో చేరతానని నకులుడు, తనకు గోగణాల పరిజ్ఞానం ఉన్న కారణాన తాను గోశాలలో చేరతానని సహదేవుడు చెప్పారు. అంతఃపుర స్త్రీలకు కేశాలంకరణం, సౌందర్య పోషణం చేసే సైరంధ్రీ వృత్తిని స్వీకరించి విరాటుని రాణి వద్ద కొలువు సంపాదిస్తానని చెప్పింది ద్రౌపది. ధర్మరాజు కంకుభట్టుగా, భీముడు వలలునిగా, అర్జునుడు బృహన్నలుగా, నకులు గ్రంథిదామగా, సహదేవుడు తంత్రీపాలుడిగా, ద్రౌపది మాలినిగా తమ పేర్లను మార్చుకొనగా విరటుని కొలువులో వ్యవహరించేందుకు ఆ పేరులతో బాటే తమలో తాము రహస్య సమావేశాలలో ఉన్నప్పుడు విరటుని సేవక వర్గానికి కూడా తమ పేర్లు తెలియకుండా ఉండటం కోసం తమ పేర్లను వరుసగా జయ, జయంత, విజయ, జయత్సేన, జయద్బలులుగా నిర్దేశించుకున్నారు. పురోహితుడైన ధౌమ్యునకు నమస్కరించి విరాటనగరానికి బయలుదేరారు పాండవులు. ధౌమ్యుడు వారిని ఆశీర్వదిస్తూ, ఆయుష్మంతులారా, సేవలు పొందడమే గాని సేవ చేయడం ఎరుగని రాజకుమారులు మీరు ఇప్పుడు అజ్ఞాతవాస కారణంగా సేవావృత్తిలో అడుగు పెడుతున్నారు. పురోహితుడను గనుక రాజసేవలో మీకు కొన్ని ధర్మాలు తెలియజేయాలి అనుకుంటున్నానని, రాజు యొక్క అనుమతి లేనిదే ఆయన దర్శనానికి వెళ్ళకూడదు. కావున రాజదర్శనం చేయదలుచుకున్నట్లయితే ముందుగా వారి అనుమతి పొందడం చాలా అవసరమైన ప్రధానాంశం. సభలో మనకన్నా ఉన్నతుల కోసం కేటాయించబడిన ఆసనాలపై ఎప్పుడూ కూర్చోనకూడదు. రాజుగారు మనపై నెంత అభిమానం చూపినప్పటికీ కూడా
వారి వస్తువాహనాదులు వేటిని కూడా మనం ఉపయోగించకూడదు. రాజు చనువునిస్తున్నాడు అంటే చంపబోతున్నాడు అన్నంత జాగ్రత్తగా ఉండాలి. రాజాజ్ఞ పొందనిదే స్వతంత్రించి ఏదీ చేయకూడదు. అలాగని అత్యవసర సమయాల్లో రాజానుమతి లేకపోయినా రాజుకు శ్రేయస్సు కలిగే నిర్ణయాలను తీసుకుని అమలు జరపడం ద్వారా తప్పక రాజానుగ్రహాన్ని పొందగలుగుతాము. ప్రధానామాత్య పదవిలో ఉన్నవాడైనా సరే అబద్ధాలాడాడని తెలిస్తే రాజు క్షమించడు. అసత్యం ఎంతమాత్రమూ కూడా పనికి రాదు. రాజ సమక్షంలో తుమ్ములు, దగ్గులు, ఆవలింతలు ప్రదర్శించకూడదు. ఎటువంటి హాస్య సందర్భమైనా సరే రాజు ఎదుట వెకిలిగా నవ్వి మందహాసాన్ని మించకూడదు. మహారాజుకు ఇష్టంలేని వారితో గాని, మహారాజును ద్వేషించే వారితో కాని పొత్తు పెట్టుకోకూడదు. యుద్ధాలలోనూ అత్యవసర వేళలలోనూ రాజు దూషించినా, దురుసుగా ప్రవర్తించినా కూడా బాధపడకూడదు. చెప్పిన పనిని తూచా తప్పకుండా చేయాలి. అడిగిన వానికి సూటియైన సమాధానాలనే చెప్పాలి. రాజుతో మాట్లాడవలసి వచ్చినప్పుడు తూచి మాట్లాడాలి. రాజసభలలో మసలే వారికి గర్వం కాని, అహంకారం గాని, అజాగ్రత్త గాని ఏమాత్రమూ పనికి రావు. రాజుకు ప్రియమైన మాటల కన్నా హితవైన మాటలనే చెప్పాలి. మనం చెప్పే హితవు రాజుకు కటువుగా ఉన్నట్లయితే మనం మాట్లాడకుండా ఉండటమే శ్రేయస్కరం. సభలో కూర్చున్నప్పుడు కాళ్ళు, చేతులు ఊపకూడదు. అతిగా వాగేవాడు రాజుకు అసహ్యం కలిగిస్తాడు. రాజకార్యాలపై దేశాంతరాలు వెళ్లవలసి వచ్చినప్పుడు కుటుంబలాలసతో గాని, మరే కారణంతో గాని వెనుకడుగు వేయకూడదు. లంచం తీసుకోకూడదు. ధనలోభం వల్ల శత్రువులతో చేతులు కలిపినవాడు త్వరలోనే సర్వనాశనం అయిపోతాడు. రాజును రక్షించేందుకు ప్రాణం పణంగా పెట్టగలవాడే రాజుకు ఆప్తుడవుతాడు. రాజసభలో పరనింద, ఆత్మస్తుతి పనికిరావు. బుద్ధిమంతుడైనవాడు ఎప్పుడూ కూడా రాణివాసంతో పరిచయం కలిగించుకోకూడదు. రాణివాసానికి సంబంధించిన వారితో కూడా ఎడంగానే ఉండాలి. ధర్మరాజా, అన్ని ధర్మాలు తెలిసిన అన్నదమ్ములు మీరు చెప్పవలసిన అవసరం లేకపోయినా చెప్పదగిన సందర్భం గనుక చెబుతున్నానని ముగించాడు. పాంచాలి సమేతంగా పాండవులాయనకు ప్రణమిల్లి, స్వామి, మహామాత్యులైన విదురుడు గాని, కుంతీదేవి గాని ఇప్పుడు ఇక్కడ ఉండినట్లయితే వారేమి చెప్పేవారో మీరు అవే చెప్పారు. ప్రస్తుతం మీరు తప్ప మాకు చెప్పేవారు మాత్రం ఎవరున్నారు అని అనగా, ధౌమ్యుడు వారికి సర్వేసర్వత్రా విజయాన్ని కోరుతూ ఆశీర్వదించి తాను కూడా పాంచాల రాజ్యం వైపుగా ప్రయాణమయ్యాడు. పురోహితుడైన ధౌమ్యుడు తమ చూపు మేర దాటే వరకు అటే చూస్తూ ఉండిపోయిన పాండవులు అనంతరం యమునా తీరం వెంబడి విరాటనగరం వైపుగా ప్రయాణం ప్రారంభించారు. చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత ద్రౌపది బాగా అలసిపోయి అడుగైనా కదలలేను అనగా ధర్మరాజామెను ఓదార్చి, ఈ రోజుతో అరణ్యవాసం ముగిసిపోతుంది కాబట్టి మనమింకా అరణ్యాలలో ఉండకూడదు. నగరాలలోనే అజ్ఞాతంగా ఉండాలి. విశ్రాంతికిది సమయం కాదు అని చెప్పి అతి సుకుమారి అయిన ఆమె కష్టాన్ని గుర్తించిన వాడై ఆమెను భుజములపై ఎత్తుకుని రావలసినదిగా అర్జునునకు ఆజ్ఞాపించగా అర్జునుడు ఎత్తుకుని నగరపు పొలిమేరలలో ఆమెను నేలకు దించాడు. అడవిని వదిలి అజ్ఞాతవాసం కోసం నగరపు పొలిమేరలు చేరిన పాండవులు తమ గోప్య జీవితానికి తమ ఆయుధాలు అడ్డుగా భావించి భీముని గదని, అర్జునుని గాంధీవాన్ని ఎవరైనా గుర్తుపట్టేయవచ్చు. అందుకని వారా ఆయుధాలను కూడా ఎక్కడైనా దాచిన తర్వాతనే నగర ప్రవేశం చేయాలనుకున్నారు. చూపు మేరలో వారికొక శ్మశానం కనిపించింది. శ్మశానంలోకి ప్రవేశించిన పాండవులకు అక్కడొక జమ్మి చెట్టు కనిపించగా, శ్మశానాలలోని చెట్ల మీద దెయ్యాలు, భూతాలు ఉంటాయనే భయం వల్ల ఎవరూ ఆ చెట్ల జోలికి పోరు. కాబట్టి ఆయుధాలను ఆ జమ్మి వృక్షము మీదనే నిక్షిప్తం చేయాలనుకుని అందరూ తమ ఆయుధాలనన్నిటినీ కలిపి మూటగా కట్టగా, ధర్మజుడా మూటను జమ్మి చెట్టు మీద కట్టి సమీపంలో కనిపించిన ఆల కాపరులను చూసి, మాయమ్మ చనిపోయినది, మా ఆచారమును బట్టి శవమును చెట్టు మీద పెట్టినాము అని చెప్పి వచ్చెను. అందరూ చురుగ్గా అడుగులు వేస్తూ విరాటనగరంలోనికి ప్రవేశించారు. నగరంలో ప్రవేశిస్తూనే ధర్మరాజు సర్వలోక జనని అయిన దుర్గాదేవిని ప్రార్థించాడు. నగర ప్రవేశానంతరం వారు తమ అజ్ఞాతవాసానికి అర్హమైన వేషాలను ధరించారు. ముందుగా ధర్మరాజు విరటిని కొలువు చేరి, మహారాజా, నేను బ్రాహ్మణుడను,
నన్ను కంకుభట్టు అంటారు. ద్యుత క్రీడలో నాకు ఉన్న నైపుణ్యం వల్ల ధర్మరాజు ఎంతగానో ఆదరించి అభిమానించాడు. కాని విధివశాన పాండవులు అడవుల పాలవడం వల్ల నేనిలా దేశాలు పట్టి తిరుగుతున్నాననగా కంకుభట్టు చెప్పిన మాటలు విని విరటుడు ఆనందించి కంకుభట్టును తన రాజ్యంలోనే ఉండమని కోరగా, ద్యూత క్రీడపై తనకు కూడా మక్కువై ఉండటం వలన ఆ క్రీడలో తనను ఆనందింపచేయమని అర్థించగా కంకుభట్టు రాజాస్థానంలో కుదురుకొన్నాడు. అనంతరం గాడిపొయ్యల వద్ద మసలటం చేత ఆ పొగకు మసిబారి నల్లబడినట్టుగా ఉన్న వస్త్రాలు ధరించి ఒక పెద్ద గరిటె చేబూని ప్రవేశించాడు భీముడు. రాజు అడిగిన మీదట తన పేరు వలలుడని, రాజుగారి వంటశాలలో కొలువు కోసం వచ్చానని చెప్పగా, పూర్వం ధర్మరాజు కొలువులో ఉండేవాడనని, మల్ల యుద్ధ ప్రావీణ్యత వల్ల మహాకాయుడిగా కనిపిస్తున్నానని కూడా తెలియబరచుకున్నాడు. విరాటుడా వలలుణ్ణి తన వంటశాలకు అధికారిగా నియమించాడు. భీముడు కొలువులో చేరిన స్వల్ప కాలానికే అర్జునుడు బృహన్నలా వేషంలో రాజసభా ప్రవేశం చేయగా, ఆ రూపాన్ని చూస్తూనే విరాటరాజు బెత్తరపోయి, హే మాననీయ, నిరంతర విజయపరంపరాక్రమ సంభూత, మహామద సంపన్నమైన మత్తగజల్లా నడచివచ్చే నీవెవ్వరివి? అసమాన వీరత చిహ్నాలు ప్రస్ఫుటమవుతున్న మహోరస్క మగటిమికి మర్యాదామూర్తివైన పురుషోత్తమ, ఆడువారివలే నీ వస్త్రధారణమేమిటి? ఈ అలంకారము ఏమిటి? తెలివి తక్కువవాడైన ఆ బ్రహ్మ నీ వంటి మహత్తేజాన్ని నపుంసకత్వంలో ముచింప వేశాడా? నీ గురించిన వృత్తాంతమంతా వివరించు అని ఆత్రంగా అడిగిన విరటరాజుకు వివచ్చుడిలా సమాధానమిచ్చాడు. హే రాజన్, నన్ను బృహన్నల అని పిలుస్తారు. తమరు అభిప్రాయపడినట్లుగా ఆడంగిగానే ఉంటున్నాను. అంతఃపురాలలో రాచబాలికలకు జడలు వేయడం, పుష్పమాలాలంకృతలను చేయడం, గంధపు పూతలతో మకరికాది మనోహరమైన అలంకారాలు చేయడం చేతనవును. అంతేగాక నృత్య, సంగీత, వాద్య నిర్వహణ విద్యలలో వారికి శిక్షణ నీయగలను. మీరు అంగీకరించి కొలువునిపిస్తే మీ అంతరంగాన్ని ఆనందపరచగలననగా, అందుకు రాజు, రాజ్యాలేల వలసిన వాడవిలా ఉన్నావు, నాట్యాలు నేర్పుతానంటున్నావు. సరే, రాజకుమారి ఉత్తరకు నాట్యాచార్యులుగా ఉండమన్నాడు విరటుడు. తర్వాత కొంతకాలానికి నకులుడు రాజదర్శనం చేసుకుని తన పేరు దామగ్రంథి అని, అశ్వశిక్షణలో ఆరితేరినవాడినని చెప్పుకుని అశ్వశిక్షకునిగా కొలువు సంపాదించుకున్నాడు. అపారమైన తన యొక్క గోసంపదను కనులారా చూచుకుంటున్న విరాటరాజు దృష్టి ఒక నూతన వ్యక్తి పైబడింది. ఆ వ్యక్తి రాజుగారి గోవులను అతినిశితంగా పరిశీలిస్తున్నాడు. గోపాలక వేషంలో ఉన్న ఆ వ్యక్తి సహదేవుడు రాజా వ్యక్తిని చేరబెలిచి అతని వివరాలడిగగా, ప్రభు, గోసంరక్షణ నిపుణుడను, నన్ను తంత్రీపారుడంటారు. ధర్మరాజుగారి గోశాలకు అధికారిగా ఉండేవాడిని. ఆయన అడవుల బడటం చేత నేను ఇడుములు బడవలసి వచ్చి ఇలా తిరుగుతున్నాను. విశాల హృదయులైన తమరు నాకు కొలువిచ్చినట్లయితే గోసంపదను అభివృద్ధి చేయడంలో నా నేర్పు మీరు గమనించగలరు అని అన్నాడా సహదేవుడు. అందుకు విరాటరాజు అంగీకరించాడు. ఒకనాడు విరటుని రాణి అయిన సుధేష్ణ సౌధాగ్రాన నిలబడి రాజవీధి వైపు చూస్తుండగా, దీనదశలో మాసిన వస్త్రాలు ధరించి ఆ వీధిని వెడుతున్న ద్రౌపది కనిపించింది. ఆమె యొక్క అపూర్వమైన సౌందర్యానికి అచ్చరువొందిన సుధేష్ణ చలి కత్తెలను పంపి ఆమెను అంతఃపురానికి రప్పించుకుంది. సుధేష్ణ అడిగిన మీదట, అమ్మా, నా పేరు మాలిని. గతంలో నేను శ్రీకృష్ణ పత్ని అయిన సత్యభామ వద్ద, పాండవ పట్టమహిషి అయిన ద్రౌపది వద్ద పనిచేశాను. నా వృత్తి సైరంధ్రీ వృత్తి అని ద్రౌపదీదేవి నన్ను చాలా ఆదరంగా చూసేవారు. కాని వారి అరణ్యవాసాది పరిణామాల వల్ల నేను కొలువును కోల్పోయాను. మీ వద్ద పని చేయాలనే కుతూహలంతో మీ దర్శనం కోసమే ప్రయత్నిస్తున్నాను అని పాంచాలి చెప్పింది. ఆమెను అంతఃపురంలో చేర్చుకోవాలనుకుంది సుధేష్ణ. కాని ద్రౌపది యొక్క అందచందాలను చూస్తుంటే ఆమెకు భయం కలగసాగింది. ఆడవారిని సైతం ఆకర్షించే ఆమె అతిలోకలావణ్యం వల్ల పురుషులు కాముకులై పోవడంలో ఆశ్చర్యం లేదు. అనుక్షణం ఆమెను కాముకుల బారి నుండి కాపాడటం తన వల్లనవుతుందా అన్నది ఆమె సందేహం. కాని రాణి మనసులోని మాటను పసిగట్టిన పాంచాలి. అందుకని, మహారాణి, మహాబలశాలులైన 5 గంధర్వుల భార్యను నేను. వారు రహస్య వేషాలలో మసలుతూ ప్రతిక్షణం నా రక్షణను వహిస్తున్నారు. దుష్ట భావనతో నన్ను చూసిన వారిని నా పతులు ప్రాణాలతో బ్రతకనియరు.
విధివక్రించడం వల్ల ఇలా అయింది మా పరిస్థితి. ఆశ్రయమిస్తే చాలు, నేను ఎవరికీ పాదసేవలు చేయను, ఎవరి ఎంగిలిని భుజించను, పరపురుషులను జూడను, ఈ నియమాలు మాత్రం కాదనకపోతే చాలు అన్నదా పాండవ స్త్రీమూర్తి. సుధేష్ణ ఆమెను తన వద్ద కొలువు చేయడానికి అంగీకరించగా మాలిని రాణివారి అంతఃపురంలో స్థిరపడిపోయింది. విలాసద్యుత క్రీడలతో సమయానికి తగిన విజ్ఞానప్రదమైన కథలు వినిపిస్తూ ధర్మరాజు కంకుభట్టు పేరుతో రాజును సంతృప్తుణ్ణి చేస్తున్నాడు. వలలుడి రూపంతోనున్న భీముని వంటల చాతుర్యానికి, వంటల రుచులకు ఆహా అనుకున్నాడు విరాటుడు. బృహన్నలు తన కొలువులో ఉండటమే గొప్పగా అనిపిస్తోంది రాజుకు. అశ్వశాలలో నకులుడు అందరికీ తలలో నాలుకలా మసలుతున్నాడు. అతని పనితీరుకు విరాటుడు ఆనందించాడు. గోసంరక్షణలో సహదేవుడు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదివరలో కన్నా అధిక సంఖ్యలో గోసంపదనివృద్ధి పరుస్తూ రాజు మన్ననలందుకున్నాడు. సుధేష్ణ యొక్క అంతఃపురంలో వారికందరికీ మాలినిగానున్న ద్రౌపది శిరోమణిలా రాణిస్తుంది. పాండవ స్త్రీలు హరించేందుకు కపటద్యూతం ఆడి లోకంలో చెడ్డ పేరున్న దుర్యోధనుణ్ణి కాక పాండవులను సేవించిన ఆప్తులు అందరూ అప్రయత్నంగానే తనను సేవిస్తున్నారు అంటే తన అదృష్టానికి ఎంతగానో మురిసిపోతున్నాడు విరటుడు. పాండవుల అజ్ఞాతవాసం 3 నెలలు గడుస్తుండగా మత్స్యదేశంలో ఏవో ఉత్సవాలు ఆరంభమయ్యాయి. దేశదేశాల నుండి ఎందరో మల్ల యుద్ధ ప్రవీణులు రాగా వారందరిలోనూ పేరు పడ్డవాడు జీమూత మల్లుడు. పరాయి దేశం నుండి వచ్చిన జీమూత మల్లుడు మత్స్యరాజు కొలువులో తొడచెరిచి సవాలు చేశాడు. తనను కొట్టగల జట్టి ఉంటే పోరాడమనగా జీమూతమల్లుడి బలపరాక్రమాల గురించి, మల్లయుద్ధ ప్రావీణ్యము గురించి అప్పటికే వినియున్న మత్స్యదేశమల్ల వీరులకు అడుగు ముందుకు వేసే ధైర్యం లేకపోగా విరాటుడది తనకవమానంగా భావించాడు. అప్పుడు అతని మనస్సులో వలలుడు మెదిలాడు. అతడు మహాబలశాలి. వచ్చినప్పటి నుండి రాజబంధువుల వినోదార్థం 4-5 పర్యాయాలు వట్టి చేతులతోనే క్రూరముగాలపై కలబడి వాటిని నిర్జించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన పరాక్రమవంతుడు. తను తక్షణమే వలలుడికి కబురు చేసి రప్పించాడా రాజు. వలలా, ఆ జీమూత మల్లుడి సంగతి చూడవయ్యా అని బెత్తాయించగా భీముడు ఎవరికీ అనుమానం కలగకుండా క్రీగంట అన్నగారైన ధర్మరాజుని చూడగా భీముడలా చూస్తాడని ముందే ఊహించిన కంకుభట్టు అంతకన్నా నిగూఢంగా చూపులతోనే అనుమతిని, ఆశీస్సుని, కర్తవ్యాన్ని సూచించాడు. వీర వేదికపై నిలబడి మల్ల వీరులనందరినీ హేళనపూర్వకంగా కవ్విస్తున్న జీమూతుడిని అతి నిర్లక్ష్యంగా ఆ వీరవేదికనెక్కిన వాయునందనుడు లిద్దరూ ఒకరినొకరు పరిశీలించుకుని మల్లయుద్ధం ప్రారంభించారు. అతి మత్త గజాలలాగా, అడవి పందులలాగా, ప్రాణం వచ్చిన 2 కొండలలాగా ఢీకొన్నారు వారు. హుంకారాలతో, పిడిగుద్దులతో, పాదఘట్టనలతో, దంతపీడనలతో, దార్ఢ్యవంతా లైన దేహాల రాపిడులతో ప్రేక్షకాగారం మారు మ్రోగింది. ఆ మల్లుర విద్యా నైపుణానికి, విక్రమానికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. లబ్ధప్రతిష్ఠులైన మల్లయోధులు కూడా తెల్లబోసాగారు. అంతలోనే అంతరినీ సంభ్రమానందాలలో ముంచివేస్తూ వలలుడు జీమూతమల్లుని తన 2 చేతులతో పైకి ఎత్తి గిరున త్రిప్పగా ఆ వేగానికి జీమూతుడు తట్టుకోలేక భీముడు తననలా తిప్పుతూండగానే ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయాడు. జీమూతుడు మరణించాడని నమ్మకం కుదరగానే భీముడు తని కళేబరాన్ని నేలకు విసిరి కొట్టాడు. జీమూత సంహారానికి గాను విరాటుడు ఆనందించి వలలుని గొప్పగా సన్మానించాడు. కాలం సుఖంగా సాగుతుండగా కీచకుడు పురప్రవేశం చేశాడు. రాజవంశానికి చెందిన పురుషుడు విప్రస్త్రీతో సంగమించడం వల్ల కలిగిన సంతానాన్ని సూతులు అనేవారు. ఈ సూతులనేకులు రథకారులుగా, రథసారథులుగా పరిణమించారు. కొందరు రాజకుటుంబాలతోనూ ఆయా వంశాలతోనూ సంబంధం పెట్టుకుని రాజ్యాలు స్థాపించుకున్నారు. అటువంటి వారిలో అగ్రగణ్యుడు కేకయుడు. ఈ కేకయునికి 2 భార్యలు. పెద్ద రాణి మాళవిక, రెండవ భార్య అనామ. ఆమె కుమార్తె సుధేష్ణ. మాళవి యొక్క సంతానం కీచకుడు, అతని సోదరులు. సుధేష్ణను మత్స్యరాజైన విరటునికిచ్చి పెండ్లి చేయడంతో కీచక సోదరులంతా విరాటనగరం చేరి స్థిరపడ్డారు. వారి వారి బల పరాక్రమాలు ప్రదర్శించి పరిసర జనపదాలను విరాట రాజ్యంలో కలిపి రాజ్య విస్తరణకు తోడ్పడ్డారు.
ఆ సోదరులందరిలోకి పెద్దవాడు కీచకుడు. ఇతని బల పరాక్రమాలు ఆనాటికి జగద్విఖ్యాతాలు. అందువల్ల అతనికి సింహబలుడు అనే బిరుదు కూడా ఉంది. అమిత బలశాలి అయిన కారణంగా విరాటుడు ఆ సింహబలుడినే తన సర్వసేనాపతిగా మన్నిస్తూ ఉండేవాడు. కొద్ది కాలంగా విలాసయాత్రకో విజయయాత్రకో వెళ్లిన కీచకుడు జీమూత మల్లుడు వచ్చినప్పుడు కీచకుడు లేడు. పర్యటన ముగించుకుని పట్టణ ప్రవేశం చేసిన కీచకుడు అక్కగారైన సుదేష్ణను చూడటం కోసం అంతఃపురానికి వెళ్లగా అక్కడ మాలినిని చూసి కామించాడు. ఆమెను అనుభవించాలనుకుని ఆమెను గురించి సుదేష్ణను అడగగా ఆమె ఒక దాసి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. దాసీల శరీరాలకు పరిమళాలుండవు. ఉన్నప్పటికీ అవి స్వేద పరిమళాలే గాని మాలిని దేహం నుండి వచ్చే సుగంధ మాధురి మాదక పరిమళాలు మాత్రం గానే కావు. అక్క, మహారాణి స్థానానికి అర్హురాలైన ఈ మదవతి దాసి పనికిరాదు. సర్వభూమండల సమ్రాజ్ఞి కావలసిన ఈ చక్కదనాల చుక్క నీ వద్ద సైరంధ్రిగా ఉండటం సహించలేకపోతున్నాను. నా వంటి వాడి ఇంటనే తప్ప నీ వంటి వారి ఇంట ఉండదగదు. ఈమెను నాతో పంపించు. ఈ సుందరి వల్ల నా సేన మందిరం సార్థకమవుతుంది అనగా సుధేష్ణ ఏదో చెప్పే లోపలనే కీచకుడు మాలినిని సమీపించాడు. మాలిని, మతిమాలిన ధాత, నీ తలరాత నిలా వ్రాసియుండవచ్చునుగాక, కాని నీపై వల్లమాలిన మరులుగొన్న ఈ విరాట సేనాధినేత మాత్రం ఆ వ్రాతను తుడిచివేయదలచుకుని బంగారు ఆభరణాలలో అలంకరించవలసి ఉన్న నీ శరీరాన్ని ఈ దాసీ పనిలో శుష్కింప చేసుకోవద్దు. రాజభవనాలలోని సమస్త సుఖ సంతోషాలను అధికారాలను నీ కైవసం చేస్తాను. నన్ను అనుగ్రహించు. నిన్ను చూసినవాడు మనస్సు చెదరకుండా ఉండలేడు. అలాగే నిన్ను చూసిన వాడిని నువ్వు కూడా చూశావంటే వాడి జన్మధన్యం అయిపోతుంది. నన్ను అంగీకరించు అని ప్రేలసాగాడు. అతని మాటలు విన్న మాలిని మృదువుగా, సేనాపతి, ఉన్నత పదవిలో ఉన్న వాడివి నువ్వు, రాజ బంధువు, నీ వంటి దొడ్డవారికి నా వంటి దాసీలపై ఎటువంటి అభిప్రాయం కలగకూడదు. పరిచారికా సంగమం పెద్దలను చులకన చేస్తుంది. మరో సంగతి ఏమిటంటే నేను పరిచారికను మాత్రమే కాను, వివాహితను కూడా. కాబట్టి పరదారను సుమా, పరదారా సంగమం పాపమూలమవుతుంది అని బోధించింది. ధర్మపన్నాల కోసం నేను నిన్ను అర్థించలేదు. అఖండ బల పరాక్రమ సంపన్నుడు, సర్వ సైన్యాధిపతి అయిన ఈ కీచకుడు ఎప్పుడూ ఎవరినీ ఏదీ ఆర్ధించి ఎరుగడు. అటువంటిది ఇటువంటి నీ వంటి సోయగాలు కంటబడి మనస్సు కటకటబడి దీనుడనే ప్రార్థిస్తున్నాను. నా మాట కాదనకు. తలచుకుంటే బలవంతంగా నైనా నిన్నుబడేయగలను. అయినా సరసులను కాబట్టి సౌమనస్యంగా అడుగుతున్నాను, అంగీకరించి నా అంతఃపురానికి రా. నువ్వు తిరస్కరిస్తే మాత్రం చాలా దుష్ఫలితాలు ఎదురవుతాయని మర్చిపోకు. ఈ రాజ్యంలో నా ఆజ్ఞలేనిదే ఆకైనా కదలదు. మా బావగారు పేరుకి రాజేగాని పెత్తనమంతా నాదే. నువ్వు నా మనసు తీర్చినట్లయితే నీకు కూడా రాజ్యాధికారం లభిస్తుంది. ఇన్నాళ్లు నీ చేత సేవలు చేయించుకున్న ఈ రాణి సుదేష్ణ మీద కూడా నీవు అధికారం చెలాయించవచ్చునంటూ చెప్పుకుపోతున్న కీచకుడి ధోరణి నచ్చని మాలిని మళ్ళా ఇలా చెప్పింది. కీచక, నేను పరిచారికనే కాదు, పరదారను కూడా అని చెప్పినాను. అయినా నువ్వు వినిపించుకోవడం లేదు. మరోసారి చెబుతున్నాను, నాకు 5 గంధర్వపతులున్నారు. నిత్యము వారు నన్ను వెన్నంటి మసులుతూనే ఉంటారు. నాకు హాని తలపెట్టే వారిని సత్వరమే నరకానికి పంపిస్తారు. నన్ను కామించి అనవసరంగా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు. నా మాట విని 4 కాలాల పాటు హాయిగా జీవించు అని చెప్పి మాలిని అక్కడ నుండి అవతలకు వెళ్లిపోయింది. కీచకుడు అక్కగారి వైపు తిరిగి, ఆ దాసీని అత్యాచారం చేసైనా సాధించుతాను, కాని నీ అంతఃపురంలో అటువంటిది జరపడం నాకిష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాలిని నా భవంతికి పంపించి తీరాలి. అక్కడామెను బ్రతిమిలాడుకుంటానో బలవంతమే చేస్తానో నా మనసు తీర్చుకుంటాను అని ఆజ్ఞాపూర్వకంగా అన్నాడు. సుధేష్ణ కూడా కీచకుడి ధోరణి మార్చాలని ప్రయత్నించినా ఫలితం కనబడలేదు. ఆమె భర్తలు గంధర్వులని చెప్పినా కీచకుడు వినలేదు. గంధర్వులైనా సరే ఎదిరించి గెలవగల బలశాలిని నేను అని చెప్పగా తప్పనిసరిగా ఆ తరుణీమణిని తన మందిరానికి పంపేందుకు అక్కగారిని ఒప్పించి కీచకుడు వెళ్లిపోయాడు. మాలిని నక్కడకు పంపేందుకు మార్గాలోచనలో పడింది సుధేష్ణ. మహారాణి సుధేష్ణ మాలినిని పిలిచి, మా తమ్ముని మందిరంలో మేలి రకం మద్యం లభిస్తుంది, వెళ్లి తీసుకురా అని పురమాయించింది. అసలే తన పట్ల కామంతో కలవరిస్తున్న వ్యక్తి తను కంటబడితే ఊరుకోడని
ఏ అఘాయిత్యమైనా చేసే ప్రమాదం ఉందని మాలిని వారించినా సుధేష్ణ ఆమె మాటను వినలేదు. అలాంటి అవాంఛనీయ సంఘటనలేమీ జరగవులే, నేను అన్ని విషయాలు అతనికి చెప్పి ఉంచాను, నువ్వు వెళ్ళిరా అని పునరాజ్ఞాపించినా తప్పనిసరి పరిస్థితి గనుక మాలిని కీచక మందిరానికి బయలుదేరింది. మాలిని వెళుతూ సూర్యుణ్ణి ప్రార్థించగా సూర్యుడామె రక్షణార్థమై ఒకానొక అదృశ్య రాక్షసుడిని తోడుగా పంపాడు. పులిగుహలోకి వెళ్లే లేడిలా భయపడుతూనే లోపల అడుగు పెట్టింది. ఇక నువ్వు దాసీ పని చేయక్కరలేదు. మా అక్కకు కావలసిన మద్యాన్ని నేను వేరే ఎవరిచేతనైనా పంపిస్తాను. రా శయ్యాగృహానికి వచ్చి నా స్వంతమై నన్ను, నా సంపదలను పరిపాలించుకో అంటూ ఆమెపై బడబోయాడు కీచకుడు. మాలిని అతనిని బలంగా నెట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకుని మాలిని సభామందిరం వైపు పరుగు దీయగా కీచకుడు కూడా అనుసరించాడు. విహవలమూర్తియే సభా మధ్యానికి చేరిన ఆమెను చూసి అంతా నివ్వెరపోయారు. అంతలోనే ఆమెను తరుముతున్నట్లుగా వచ్చిన కీచకుడు తన ప్రాగల్భ్యాన్ని ప్రదర్శించడానికి అన్నట్లు ఆమెను సభలోనే కౌగిలించుకునేందుకు సిద్ధపడబోగా సూర్యుడు పంపిన రాక్షసుడు కారణంగా వెల్లకిలా పడిపోయాడు. కీచకుని చర్యకు సభాసదులంతా జుగుప్స పొందినా అతని ఎందలి భయం వల్ల మాట్లాడలేకపోయారు. రాజైన విరటుడు కూడా అవనతస్కుడయ్యాడు. భీముడొక్కడు మాత్రం పళ్ళు పటపట కొరికాడు. అతనేమి చేయదలుచుకున్నాడో ఊహించిన ధర్మరాజు కళ్లతోనే సైగ చేసి భీమ క్రోధాన్ని శాంతింపచేయగా అయినా కసి తగ్గని భీముడు చేరువలోనున్న ఒక మహాసాలాన్ని పెకలించబోగా ధర్మరాజు కలగ చేసుకుని వలలా 10 మందికి నీడనిచ్చే చెట్టును వంట కట్టెలకు పడగొట్టడం తగదు అని హెచ్చరించగా భీముడు మౌనం వహిస్తూ ఆ పని మానుకున్నాడు. ద్రౌపది కీచకుడు తన పట్ల ఆచరించబోయిన అత్యాచారాన్ని వివరిస్తూ దుర్మార్గుడైన అతనిని దండించవలసినదిగా అభ్యర్థించగా అశక్తుడైన విరటుడు మాటలాడలేకపోయి అసమాన శక్తి సంపన్నులైన 5 గంధర్వపతులుండి కూడా తనకు అటువంటి దుస్థితి పట్టినందుకు మాలినిగా ఉన్న ద్రౌపది దుఃఖించింది. ఏదో ఒకలా ఆమెను అక్కడి నుండి పంపివేయాలన్న ఆలోచనతో ధర్మరాజు, నీ భర్తలు నిజంగా బలవంతులు అయితే సమయం చూసి దెబ్బతీస్తారు. నువ్వు తలచిన తక్షణమే వారు ఏదో చేయనంత మాత్రం చేత ఇలా సభామధ్యలో నిలబడి పతిదూషణ చేయడం సతీత్వం కాదు. చూడగా నీవేదో నాట్యకత్తలా అభినయిస్తున్నావే గాని సభ్యత పాటించడం లేదు అని అన్నాడా ధర్మరాజు. అవును, నేను నటినే. ధర్మరాజు ఆదేశాన్ని తృణీకరిస్తున్నట్లుగా చెప్పింది మాలిని. నా భర్తలలో ఒకడు జూదరి, మరొకడు నట్టువాడు కూడా అని అనేసి అక్కడి నుండి నిష్క్రమించింది ద్రౌపది. ఆ రాత్రి అంతఃపురంలో ద్రౌపదికి కాని పాకశాలలో భీమునికి కాని కంటిపై కునుకు రావడం కష్టమయ్యింది. అందరూ నిద్రపోయాక పాంచాలి పాకశాలను చేరి నిద్ర పట్టకపోయినా భీముడు కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. నిద్రపోతున్నాడనుకొన్న మాలిని నిందా గర్భంగా పలుకరించింది. నన్ను పీడించిన నీచుడు బ్రతికియుండగానే నీకు నిద్రిలా వస్తోంది. స్వామి, నిండు సభలో కౌరవులు, గాఢ విపినంలో మీ బావగారైన సైంధవుడు, చివరికిప్పుడు ఈ కీచకుడు నాకు జరిపిన అవమానానికి ప్రతీకారం తీర్చేదెప్పుడు? అసలే కోపవశుడై నిద్ర పట్టక సతమతమవుతున్న అనిలాత్మజుడు ఇప్పుడీ ద్రౌపది పలుకులతో మరింత పౌరుషపడ్డాడు. నిజమే, జయతుండి గదా, విజయుడి గాంధీవం నిష్ప్రయోజనాలైపోయాయి. నీ బ్రతికిలా బండలైపోయింది. ఏం చెయ్యను? కౌరవ సభలో ధర్మరాజు ధర్మం వల్ల, గాఢ విపినంలో బాంధవ్యమమకారం వల్ల చేతులు ముడుచుకునక తప్పలేదు. వారు జరిగిన దానికైనా ఎదురు తిరుగుదామంటే అజ్ఞాతవాసంలో ఉన్నాం మనం. ఇప్పుడు బయటపడితే ఇన్నాళ్ల కష్టము వృధా అయిపోతుందని అన్నాడా భీముడు. అజ్ఞాత చర్యకు ప్రోత్సహించింది పాంచాలి. సరే, రేపు రాత్రి ఆ కీచకుడిని నర్తనశాలకు తీసుకురా, అక్కడి నుంచి వాడిని యమసదనానికి నేను పంపిస్తాను అని మాట ఇచ్చాడా భీముడు. మరునాడు మాలిని కీచకుని కోసం ఎదురు చూస్తుండగా వచ్చిన కీచకుడు ఆమెను చూడగానే మళ్లీ ఆవేశపడబోయాడు. మాలిని అతనితో మధురంగా మాటలాడుతూ, ఈ రాత్రికి నర్తనశాలకు రా, అక్కడ నుంచి నీకు అన్నీ స్వర్గసుఖాలే అనగా ద్రౌపది ఆ వార్త చెప్పినది మొదలు ఎప్పుడు చీకటి పడుతుందా అని ఎదురు చూశాడా కీచకుడు. సాయంకాలం కాగానే పన్నీట స్నానం చేసి పునుగు జవ్వాది వంటి ద్రవ్యాలు, గంధపు పూతలు కానిచ్చి
పరిమళ తైలాలతో శిరోజాలనలంకరించి ఆకర్షణీయమైన దుస్తులు ధరించి చాలా అందంగా ముస్తాబయ్యి నర్తనశాలకు బయలుదేరాడు. అంతకుముందే భీముడు నర్తనశాల చేరి ఆ లోపల హంసతూలికా తల్పంపై శయనించి నిలువెల్లా చక్కటి చీర కప్పుకుని ఉన్నాడు. నర్తనశాలకు వచ్చిన కీచకుడు చీరలోనున్నది మాలినేనని భావించి తన కోసమే ఎదురు చూస్తోందనుకుని ఆనందించగా ఆ శయ్య మీద భీముని ప్రక్కన ఆసీనుడై సరసాలాడబోయాడు. మాలిని మాలిని అని తమకంతో గుసగుసగా పిలిచాడు. వాడు కీచకుడేనని గుర్తించగానే ముసుగులోనున్న మృష్టభోజనుడు చివ్వున చీరను తొలగించి కీచకుడిని ఒడిసిపట్టి నేలకు కొట్టాడు. దెబ్బతిన్న త్రాచులా బుసకొట్టిన కీచకుడు భీమునితో తలపడగా ఇద్దరికిద్దరేగా పోరాడారు. తమ అజ్ఞాతవాసం బయటపడకూడదనే కారణంగా భీముడు ఎవరైనా అటుగా వస్తే వంటవాడితో కోరుతున్నందున తనకు పరుపు ధ్వనులు రాని చప్పిడి గుద్దులతో యుద్ధం చేశారు. అతి తొందరలోనే భీముడు కీచకుడి అంగసందులను విడగొట్టేసి కీచకుడి శిరస్సుని మర్దించాడు. ఉదరాన రంధ్రం చేసి శిరస్సున రంధ్రలోకి కుక్కివేసి పిండి ముద్దలా చేసి మర్దించాడు. ద్వారం అవతలనున్న ద్రౌపదిని తెచ్చి కీచకుడి శవాన్ని చూపించాడు. ఇక నువ్వు వెళ్లి నిశ్చింతగా నిద్రపో అని మాలినితో అనగా మాలిని పట్టలేని ఆనందంతో భీముని కౌగలించుకుని అంతఃపురానికి బయలుదేరుతూనే అక్కడి వారితో పరదార వ్యామోహపరులకు పట్టేగతి ఏమిటో నర్తనశాలకు వెళ్లి ప్రత్యక్షంగా చూడండి అని చెప్పింది. కాగడాలు వేసుకుని అక్కడకు వెళ్లాగా ముద్దలా ఉన్న కీచకుడి శవాన్ని గుర్తుపట్టడం కూడా కష్టమే అయింది. కాని చెదిరిపడి ఉన్న నగలు దుస్తులు చూసిన మీదట అది కీచకుని మృతదేహంగా గుర్తించారు. మాలినిని మోహించినందువల్ల అజ్ఞాత రూపులైన ఆమె గంధర్వపతులే ఈ పనిచేసి ఉంటారని భావించారు కీచక సోదరులు. నీ భర్తలు చాలా మంచి పని చేశారు. నీచుడైన కీచకుడి కాముకత పీడనల బారి నుంచి మత్స్యదేశం మహిళలు రక్షింపబడ్డారు అంటూ ప్రశంసిస్తున్న స్త్రీల మధ్యనున్న ద్రౌపది కనబడగానే కీచక సోదరులకు ఎక్కడలేని కోపము వచ్చింది. తమ అన్నగారి చావుకు కారణమైన మాలినిని కూడా ఆయన శవంతోటే దహనం చేసివేయాలని తీర్మానించుకున్నారు. తక్షణమే వారు స్త్రీ సందోహం నడుమనున్న మాలినిని బరబరా ఈడ్చి తెచ్చి కీచకుని శవంతోబాటే బండిపైకెక్కించారు. రాజలాంఛనాలతో శవం ఊరేగింపు ప్రారంభమయ్యింది. ఒక గండం గడిచిందనుకుంటుంటే అనుకోకుండా పైబడిన ఈ గండానికి ద్రౌపది విహ్వల అయిపోయి ఆంతరంగికములైన నామాలతో భర్తలకే ఆక్రందించింది. ఆమె ఘోష పాండవుల చెవిని పడింది. అది వినగానే భీముడు గంధర్వోచితమైన వేషాన్ని ధరించి అమిత వేగంతో శ్మశానికి చేరుకున్నాడు. కీచక సోదరులు తమ అన్నగారి శవంతోనూ జీవచ్చవల్లా ఉన్న ద్రౌపదితోనూ శ్మశానంలో అడుగు పెట్టగానే వారిపై విరుచుకుపడ్డాడు. సామాన్యులు పారిపోయారు. అసామాన్యులం అనుకుంటున్నవారు కుంతి మధ్యముడి చేతులలో హతమైపోగా ద్రౌపదిని బంధవిముక్తురాలిని చేసి రాజమందిరానికి వెళ్లమన్నాడు భీముడు. ఈ సంఘటనతో ఇక నీవంక ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడరు, నిర్భయంగా వెళ్ళు అనగా ద్రౌపది రాజమందిరం చేరింది. భీముడు కూడా ఎవరికీ కనబడకుండా వెళ్లి వేషం మార్చుకుని స్నానాదులు ముగించి హాయిగా పడుకున్నాడు. విరాటునితో సహా రాజ్యం మొత్తం భయభ్రాంతులతో అల్లాడిపోగా అనూహ్యంగా వచ్చిన ఈ గంధర్వపీడ నుంచి బయటపడడమెలాగా అని ఆలోచించసాగారు. చాలా దీర్ఘంగా ఆలోచించిన అనంతరం విరాటుడు రాణి అంతఃపురం చేరి మాలిని యున్నంత వరకు ఆమె భర్తలు మన రాజ్యంలోనే తిరుగుతుంటారు, అందుచేత మాలినిని అంతఃపురం నుంచి పంపించివేయి అన్నాడు. సుధేష్ణ ఆ సంగతిని మాలినికి చెప్పి అందుకు మాలిని, అమ్మా, నాకు హాని చేయని వారికి ఆశ్రయమిచ్చిన వారికి నా భర్తలు ఎటువంటి కీడు చేయరు. ఇన్నాళ్లుగా నాకు ఆశ్రయమిచ్చారు, ఇంకొక 13 రోజుల పాటు ఉండనివ్వండి అని చెప్పి ఆమె మాట కాదంటే మళ్లీ అది ఏ ముప్పుకు దారి తీస్తుందోనన్న భయంతోనూ 13 రోజులే కదానన్న ధైర్యంతోనూ సుధేష్ణ ఆమె మాటలకు అంగీకరించి మాలిని యథాప్రకారం సైరంధ్రిగా కొనసాగుతోంది. హస్తినాపురంలో పాండవుల జాడ కోసం దుర్యోధనాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అజ్ఞాతవాసం ముగియడానికి మరెంతో గడువు లేదు. కాని ఈనాటి వరకు కూడా పాండవుల ఉనికి తెలియరాలేదు. దేశదేశాలు తిరుగుతున్న
నిపుణులైన గూఢచారులు కూడా పాండవుల్ని పసిగట్టడంలో విఫలులవగా దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు ఆ విషయమై ఆందోళన పడుతున్నారు. సాధువులు, సన్యాసులు అధికంగా ఉండే ప్రాంతాలు వెతకమన్న కర్ణుడు అక్కడెక్కడా పాండవుల జాడ లభించలేదన్నారు చారులు. కాలానుగుణంగా వర్షాలు పడటం, పుష్కలమైన పంటలు పండటం, గోసంపద అభివృద్ధి కావడం, గోవులు విరివిగా క్షీరాలియడం, ఆశ్రమ ధర్మాలు సక్రమంగా నిర్వహింపబడటం, దొంగల బెడద లేకపోవడం అనే ఈ 6 ధర్మరాజు ఉనికికి చిహ్నాలు అని చెప్పాడు భీష్ముడు. అటువంటి ప్రాంతాలు అతి తక్కువగా ఉన్నాయి, కాని అక్కడ పాండవులుండే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయని అన్నారు చారులు. అంతలోనే మత్స్యదేశం నుండి వచ్చిన ఒక చారుడు కీచకవధ ఘట్టం వివరించగా కీచకుని మరణవార్త విని కౌరవవర్గం ఆశ్చర్యపడింది. కీచకుడిని చంపడం అంటే మాటలు కాదు, సమానమైన ధీధీరతాశక్తులు కలవారు నలుగురే ఉన్నారు. వాళ్ళు బలరామ, భీమ, శల్య, కీచకులు. కీచకవధ నాటికి శల్య బలరాముల ప్రాంతాలలో లేరు. మూడవవాడైన భీముడు అజ్ఞాతవాసం గనక ఏ మారురూపంలోనో ఉండి కీచకుడిని వధించుండాలి. అదీగాక తాతపాదులైన భీష్ములవారు చెప్పిన ప్రకారం ఆ విరాటుడి రాజ్యం సర్వసుభిక్షంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాండవులు అక్కడే ఉండి ఉండాలి. తక్షణమే వారిని బయటపెట్టే మార్గం వెదకాలి అన్నాడా దుర్యోధనుడు. మత్స్యదేశం మీద దండెత్తి గోసంపదను హరిద్దాం. రాజుతో బాటు పాండవులు కూడా రణభూమికి వస్తారు, మనకి దొరికిపోతారు అని అనుకున్నారు. నియమభంగ భయంతో పాండవులు యుద్ధానికి రాకపోవచ్చునేమో అని కూడా అనుమానించారు. అప్పుడా సమావేశంలో ఉన్న త్రిగర్త దేశాధీశుడైన సుశర్మ లేచి, మాకు వీరాట రాజుతో చాలా కాలంగా శత్రుత్వం ఉంది. ఎన్నోసార్లు వాళ్ళు మమ్మల్ని ఓడించారు కూడా. అప్పుడు కీచకుడు వారి సేనాధిపతిగా ఉండేవాడు గనుక వాళ్ళు నెగ్గారు. ఇప్పుడా సింహబలుడు లేదు. కాబట్టి ముందుగా నేను దక్షిణ దిశలో గోగ్రహణం చేస్తాను. విరాటుడు తప్పక యుద్ధానికి వస్తాడు. మీరనుకున్నట్లుగా పాండవులు యుద్ధంలోకి రాకుండా కోటలోనే ఉండిపోవచ్చు. విరాటుడు నాపైకి రాగానే మీరు ఉత్తర దిశలో గోగ్రహణం చెయ్యండి. పాండవులు కోటలోనే గనక ఉన్నట్లయితే నియంభంగానికన్నా పాల్పడతారు. కాని ఆశ్రయం ఇచ్చిన వాడి ఆపద తీర్చకుండా ఉండరు. అందువల్ల వాళ్ళు తప్పక మీతో యుద్ధానికి వస్తారు. మీరు వారిని గుర్తిస్తే మళ్లీ అరణ్యవాసం, పునరన్నాతవాసము చేస్తారు అని అన్నాడు. దుర్యోధనాదులు ధృతరాష్ట్రుడి అనుమతి సంపాదించి రాజానుమతితో భీష్మ, ద్రోణ, అశ్వత్థామాదులు, కృపాచార్యులు కూడా దండయాత్రకు బయలుదేరారు. కౌరవులు తామనుకున్నట్లుగానే బయలుదేరి పన్నాగం ప్రకారం ఒక రోజు ముందుగా సుశర్మ విరాటుని గోసంపదను దక్షిణ దిశలో హరించాడు. ఈ వార్త తెలియగానే విరాటుడు సేనావాహినితో అటుగా బయలుదేరాడు. అజ్ఞాతవాసం ఆ రోజుతో ముగియబోతుంది. ఈ సమయంలో ఈ యుద్ధం ఎందుకు వచ్చింది? రాజును దక్షిణ దిశగా పంపించి ఉత్తర దిశను కౌరవులాక్రమించబోతున్నారా? అదే జరిగితే తమ అజ్ఞాతవాసం భంగం అయిపోతుందని గ్రహించిన ధర్మరాజు ప్రధానంగా తాను గుర్తు దొరకకూడదు. తక్కిన వారిలో కూడా భీముడు, నకులుడు, సహదేవుడు ఇట్టే గుర్తింపబడతారు. శాపం వల్ల వచ్చిన రూపం కారణంగా నపుంసక బృహన్నలగా ఉన్న అర్జునుడు మాత్రమే గుర్తింపబడడు. అందువల్ల దుర్గరక్షణాది విషయాలు అర్జునుడు చూసుకోగలడు. మనం ఎక్కడ ఉండటం మంచిది కాదని అనుకుని వెంటనే రాజుని సమీపించి, రాజా, నాకు వలలునికి తంత్రీపాల దామ గ్రంథులకు కూడా యుద్ధ పరిజ్ఞానం ఉంది. మీ ఉప్పు పులుసులు తినేవాళ్లం యుద్ధ సమయంలో దుర్గంలో కూర్చోలేము. మమ్మల్ని కూడా సమరానికి అనుమతించండిని అన్నాడు కుంకుభట్టు. విరాటుడా నలుగురికి కవచాదులను స్వయంగా అందించి రథ గజ తురగ పదాతి దళ సమేతంగా పాండవ చతుష్కయుతంగా విరాటుడు దక్షిణ గోగ్రహణమును నిరోధించేందుకు వెళ్లాడు. సుశర్మకు విరాటునికి మధ్య చెప్పుకోదగిన యుద్ధమే జరిగింది. ఆ రోజు రాత్రి కూడా యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సుశర్మ విరాటుని బంధించి తీసుకుపోసాగాడు. అది తెలుసుకున్న ధర్మరాజు భీముణ్ణి సుశర్మపైకి పంపగా భీమసేనుడు ఒక్కసారిగా విజృంభించి త్రిగర్త సేనలను చికాకుపరిచేసి విరాటుణ్ణి బంధవిముక్తుణ్ణి చేసి సుశర్మను జుట్టుపట్టుకుని రథం మీద నుంచి నేలకు ఈడ్చేశాడు. ఒక్కవేటుతో అతనిని చంపబోతూ ఉండగా ధర్మరాజు అడ్డుపడి, ప్రాణాలపై ఆశ ఉంటే నువ్వు రాజులందరి దగ్గరకు వెళ్లి విరటుని దాసుడను అని చెప్పుకోమని హెచ్చరించాడు ధర్మరాజు. ప్రాణభీతితో అంగీకరించాడు సుశర్మ.
విరటుని విజయవార్త నగరానికి వర్తమానం పంపబడింది. ముందు ఆలోచించుకున్నట్లుగానే సుశర్మ దక్షిణ గోగ్రహణం చేసిన మరునాడే దుర్యోధనుడు విరాటనగరపు ఉత్తర దిశలో గోవులను హరించాడు. గోపాలకులు పరుగు పరుగున నగరానికి వచ్చి కోటలో ఉన్న యువరాజు భూమింజయునికి ఆ విషయాన్ని వినిపించారు. అంతఃపురం మహిళల సమక్షంలో ఉన్న యువరాజు ఈ వార్త వినగానే తప్పనిసరిగా తానా కౌరవులను నిర్జించి గోగణాన్ని సంరక్షిస్తానన్నాడు. కాని తన రథానికి తగిన సారథి లేడని, తగిన చోదకుడే ఉంటే దేవదానవులనైనా సరే గడగడలాడించే వాడినన్నాడు. ఆ మాటలన్నీ వింటున్న బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు, ఆ చెంతనే మాలినిగా చలామణి అవుతున్న ద్రౌపదిని అర్జునుడు ప్రక్కకు పిలిచాడు. ప్రియా, అన్నగారి ఆలోచనే యథార్థమయ్యింది. ధూర్తుడైన దుర్యోధనుడు మన కోసమే ఈ పన్నాగం పన్నాడు. కాని నిన్న రాత్రితోనే మన అజ్ఞాతవాసం పూర్తయిపోయింది. రాజులేనప్పుడు అతని ఆశ్రయంలో ఉన్న మనం అతని సంపదను కాపాడాలి. చతురంగ బలాలతోనూ వచ్చిన కౌరవ సేవ సామాన్యమైనది కాదు. ఆ యుద్ధంలోకి నేను కూడా వెళ్ళాలి. నువ్వు రాజకుమారుని వద్దకు వెళ్లి బృహన్నలకు సారథ్యం తెలుసునవి, గతంలో అర్జునునకు రథచోదకుడుగా ఉండేవాడని చెప్పి తన రథానికి సారథ్యం చేసేలా చేయి అని చెప్పాడు. ఆపై అర్జునుడు యుద్ధానికి వెడతాననగానే ద్రౌపదికి చాలా ఆనందమైంది. తక్షణమే రాకుమారుడైన యువరాజు దగ్గరకు వెళ్లి బృహన్నల గురించి చెప్పింది. ఉత్తరకుమారుడామె మాటలను తేలికగా కొట్టివేసి నపుంసకుడికి సారథ్యం ఏమిటని అన్నాడు. కాని ద్రౌపది మరీ చెప్పింది. అసలు సారథి లేడని విచారిస్తూ ఉండే కన్నా బృహన్నల నయం, మీరిక్కడే కూర్చుని ఉంటే ఆ కౌరవులు కోటను కూడా ఆక్రమించేయవచ్చును. తక్షణమే మీ సోదరి ఉత్తర ద్వారా బృహన్నలను మీ రథసారథిగా నియామకం చేయించుకోండి. ఆయన ఖాండవవన దహన సమయంలో అర్జునునికి సారథ్యం చేసినవాడు. తప్పసరి పరిస్థితి కావడంతో యువరాజు అంగీకరించి ఉత్తరను రాయబారిగా బృహన్నల వద్దకు పంపాడు. ముందు కాస్త బెట్టు చూపించి అనంతరం అంగీకరించిన అర్జునుడు ఉత్తరుడు బృహన్నలను కవచం ధరించమన్నాడు. తనకి చేతకానట్లుగా నటించాడు బృహన్నల. అక్కడి ఆడువారంతా అవహేళన చేయగా మొత్తం మీద ఉత్తర కుమారుడు బృహన్నల యుద్ధానికి బయలుదేరారు. ఉత్తర వచ్చి తన బొమ్మలనలంకరించుకునే నిమిత్తం కౌరవ వీరుల తలపాగాల కుచ్చులు తెమ్మని కోరింది. సరేనని బయలుదేరారు బృహన్నల, ఉత్తర కుమారుడును. దారి పొడుగునా ఉత్తర కుమారుడు తాను కౌరవులను ఎలా గెలవబోయేది, వారిని ఏం చేయబోయేది వివరిస్తూనే ఉన్నాడు. ఆ మాటలు వింటూ అర్జునుడు లోలోపల నవ్వుకుంటూనే ఉన్నాడు. కౌరవసేన అల్లంత దూరంలో ఉందనగానే రథాన్ని ఆపమన్నాడు ఉత్తరుడు. అశ్వహేషలు, గజఘీంకారాలు, వీరుల అట్టహాసాలతో కల్లోలంగా ఉంది కౌరవసేన. క్షణకాలం ఆ సేనను పరిశీలించి సారథి, రథాన్ని వెనక్కి మళ్లించు అని అన్నాడు ఉత్తర కుమారుడు. 100 సముద్రాలంత పెద్దగా ఉన్న ఈ కౌరవసేన చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇక దీనితో యుద్ధం ఎవడు చేస్తాడు? ఆలస్యం చేస్తే తట్టుకోలేను. వీళ్లతో పోరాడేందుకు నేను అశక్తుణ్ణి. నా హృదయం బలహీనమైపోతోంది. అన్నిటికన్నా పితృవాక్య పరిపాలన మంచిది. మా నాన్నగారు నన్ను నగర రక్షణకు నియమించారేగాని యుద్ధానికి నియమించలేదు. ఇప్పుడు నపుంసకుడవైన నువ్వుగాని, భయకంపితుడనై పోతున్న నేనుగాని ఈ సైన్యాన్ని నిర్జించలేము. పద పారిపోదాం అంటూ గడగడలాడా సాగాడు ఉత్తర కుమారుడు. బృహన్నల ఉత్తరునికి దేవదానవుల్నే భయపెట్టగల భీష్మద్రోణ కర్ణ కృపాశ్వత్థామలతో కూడిన ఈ సైన్యం చూసి నువ్వు భయపడటంలో ఆశ్చర్యం లేదు. కాని రా కుమారా, ఇది అసంగతము, అవమానకరము అయిన పరిస్థితి. మనం వెనుదిరిగితే ఇటు కౌరవులు అపహసిస్తారు, నగరిలో చేరాక ప్రజలు హేళన చేస్తారు. అంతఃపుర కాంతలు చేసే అవహేళనకు అంతూ సొంతూ ఉండదు. అందువల్ల యుద్ధం చెయ్యి. కాసేపు యుద్ధం చేస్తే అదే అలవాటైపోతుంది. ఒక్క ముక్క కూడా వినలేదు ఉత్తర కుమారుడు. ఎవరు నవ్వితే నాకేమిటి, నా ప్రాణం నాకు ముఖ్యం. నువ్వు రథం వెనుకకు తిప్పకపోతే నేను వెళ్లలేనా? నడిచేనా నగరం వెళ్లిపోతాను అని రథం దిగి పాదచారియే విరాట నగరం వైపు పరిగెత్తాడు. యువరాజైన ఉత్తర కుమారుడు ఆ వెంటనే బృహన్నల కూడా రథం నుంచి దిగి, ఆగు రాకుమారా, ఆగవయ్యా యువరాజా అంటూ అతన్ని ఆపబోతున్నాడు. ఆ ఆతృతతో బృహన్నల యొక్క జుట్టుముడి విడిపోయింది.
కట్టుకున్న అరుణ వస్త్రం గాలికి ఎగురుతూ ఉంది. అల్లంత దూరంలో ఉన్న కౌరవసేనకి దృశ్యం కన్నుల పండువగా ఉంది. కొందరు మేధావులు ముందుగా పరుగెడుతున్న పురుషుణ్ణి, వెనుక పరుగులెడుతున్న స్త్రీ మూర్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఎవడో బాల్య చాపల్యంతో ఒక నపుంసకుణ్ణి సారథి చేసుకుని యుద్ధానికి వచ్చి ఉంటాడు. అనూహ్యమైన కౌరవ సైన్యం కంటబడగానే భయగ్రస్తుడై పారిపోతున్నాడని, ఈ నపుంసకుడెవరో అతనికి ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ బాల్య చాపల్య యోధుడు విరాట, యువరాజైన ఉత్తర కుమారుడని గుర్తించారు. కాని ఆ స్త్రీమూర్తి ఎవరో వారికి తట్టటం లేదు. యుద్ధోత్సాహం కలిగించడం స్త్రీలకి పురుషులకి మాత్రమే సాధ్యం, మరీ నపుంసకుడెవరా అని ఆలోచనలో పడ్డారు. దుర్యోధనుడి ఆలోచన కూడా అదే అయినా, చతురంగ దళాలతో మోహరించిన తమని ఎదిరించేందుకు నిస్సహాయంగా వచ్చిన ఆ రధికుడెవడు, అతనిని ప్రోత్సహించబోయే నపుంసకుడెవరు అని అనుకున్నాడు. ఎట్టకేలకు బృహన్నల ఉత్తర కుమారుణ్ణి నిలవరించి తిరిగి రథం దగ్గరకు తీసుకువచ్చాడు. అయినా ఉత్తర కుమారుడికి భయం తగ్గలేదు. బృహన్నలా, దయచేసి రథం వెనక్కి తిప్పు, బ్రతికితే బలుసాకు తినవచ్చు, అంతేకాని ఇలా చనిపోవడం నాకిష్టం లేదు. వెంటనే రథాన్ని నగరం వైపుకు పోని, నేను చెప్పినట్టుగా చేసినట్లయితే నీకు 100 బంగారు కాసులు ఇస్తాను అన్నాడు. రాకుమారా, నీకు యుద్ధం చేయాలనే కోరిక లేకపోతే మానేయి, అంతేకాని పారిపోకు. నేను యుద్ధం చేసి ఆ కౌరవులను నిర్జించి మన గోధనాన్ని వెనుకకు మళ్లిస్తాను. నువ్వు సారథ్యం వహించు చాలు అంటూ దాదాపు 2 ఘడియల సేపు ప్రయత్నించాడు అర్జునుడు. అనంతరం అర్జునుడు ఉత్తర కుమారుని రథంపై కూర్చోబెట్టుకుని తమ ఆయుధాలు భద్రపరిచిన శమీ వృక్షం వైపుగా బయలుదేరాడు. అది గమనించిన భీష్మద్రోణాదులు ఆ నపుంసక మూర్తి అర్జునుడేమో అనే దిగ్భ్రాంతిలో చిక్కుకోసాగారు. తమలో తాము తర్కించుకోసాగారు. ఈ లోపల అర్జునుడు శమీ వృక్షాన్ని సమీపించి ఆ చెట్టు మీదనున్న ఆయుధాల మూటలోని తన గాంధీవ ధనుస్సుని తీసిమన్నాడు. ఎట్టకేలకు ఉత్తర కుమారుడు ఆ చెట్టు నెక్కి ఆ పైన ఉన్న ఆయుధాల మూటను విప్పగా వాటిల్లో 5 ధనుస్సులు, 5 ఖడ్గాలు కనిపించాయి. జగద్భయంకరమైన గదాదండం కనిపించింది. 5 ధనుస్సులలోనూ అద్భుతంగా ఉన్న ధనుస్సు ఉత్తర కుమారుడిని విపరీతంగా ఆకర్షించింది. అందువల్ల అతడు, ఓ బృహన్నలా, ఈ ఆయుధాలు ఎవరివో ఏమిటో సమగ్రంగా తెలియచేయి అని కోరాడు. అర్జునుడు చెబుతున్నాడు, యువరాజా, నిన్ను ఆకర్షించిన ఆ దివ్యధనుస్సు అర్జునుడిది. అది వరుణ దేవుని చేత ప్రసాదించబడింది. తక్కిన ధనుస్సులు ధర్మ భీమనకుల సహదేవులవి. ఆ గద భీముడిది. ఖడ్గాలైదింటిలో 3 అంగుళాలు వెడల్పున ఉన్న ఖడ్గం ధర్మరాజుది. పులితోలు వరలో ఉన్నది భీమ ఖడ్గం. పంచనఖ చర్మ నిర్మితమైన వరలో ఉన్నది నకులుని కత్తి. గో చర్మపు వరలో ఉన్నది సహదేవుని కత్తి. తక్కినది అర్జునుని ఖడ్గం అని బృహన్నల చెప్పినది విని చాలా ఆశ్చర్యపడ్డాడు ఉత్తర కుమారుడు. ఈ ఆయుధాలన్నీ ఇక్కడ ఉంచి ఆ పాండవులేమైపోయినట్లు? దుర్యోధనుడి దుస్తంత్రం వలన కారడవుల పాలైన ఆ వీరపురుషులు ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా! సాధ్వీలలామైన ఆ ద్రౌపది ఎంత ప్రయాసపడుతున్నదో కదా అని అతడడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు బృహన్నల. కంకుభట్టే ధర్మరాజు, తంత్రీపాల దామ గ్రంథులే, నకుల సహదేవులు, జీమూత మల్లుణ్ణి మట్టికరిపించిన మహాబలశాలి వలలుడే భీముడు, సైరంధ్రి మాలినియే ద్రౌపది. ఆమె కారణంగానే కీచకుడు భీముని చేతిలో నిహతుడయ్యాడు. అమాయకుడైన ఉత్తర కుమారుడు వారు సరే. ఆ కాలంలో రాముని తర్వాత ఈ కాలంలో జగదేకధనుర్ధరుడిగా పేరొందిన అర్జునుడేమైనాడు అని అడగడంతో అతః పూర్వం ధ్వని గా చెప్పిన విషయాన్నే వాచ్యం చేయక తప్పలేదు పార్థునకు. తానే అర్జునుడినని చెప్పుకున్నాడు. అయినా ఉత్తర కుమారుడు నమ్మలేదు. అర్జునునకు గల 10 పేర్లు రావడానికి గల కారణాలను చెబితేనే గాని నమ్మను అన్నాడా యువరాజు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్సు, విజయ, కృష్ణు, సవ్యసాచి, ధనంజయ, ఈ 10 నా పేరులు. పరిశుద్ధమైన కర్మలను ఆచరించటం వలన, అద్భుతమైన దేహకాంతి వలన అర్జునుడనే పేరు కలిగింది. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించడం వలన ఫల్గునుడని పిలుస్తారు. రాజ లక్షణాల వలన, నా తల్లి అయిన కుంతికి పృథ అనే నామం ఉండటం వలన నన్ను పార్థుడంటారు.
ఇంద్రునిచే బహూకరింపబడిన కిరీటం గలవాడినగుట చేత కిరీటిగా పిలవబడుతున్నాను. తెల్లని అశ్వాలను పూంచిన రథంపై సంచరిస్తాను గనుక శ్వేతవాహనుడనని, యుద్ధరంగంలో శత్రుతాపనుడనగుట వలన భీభత్సుడనని, ఓటమి నెరుగకపోవడం వలన విజయుడనని, ఆశ్రితావనత చేత కృష్ణుడని పిలువబడుతున్నాను. కుడి ఎడమలనే విచక్షణ లేకుండా ఉభయ హస్తములా బాణ ప్రయోగం చేయగలగడం వలన సవ్యసాచిగా ప్రసిద్ధికెక్కాను. రాజసూయ వేళ అఖండధాత్రిని గెలిచి అగణిత ధనరాశులు కప్పంగా సంపాదించినందున ధనంజయునిగా ఖ్యాతిని పొందాను. ఇప్పటికైనా ఆ మూటలో ఉన్న నా ఆయుధాలను, కవచాదులను తీసుకుని త్వరితంగా రా అని నిర్దేశించడంతో ఉత్తరుడు నిరుత్తరుడై గాంధీవి చెప్పిన ఆజ్ఞను పాటించాడు. అర్జునుడు తన కవచాన్ని తాను ధరించి స్త్రీవేషాన్ని విసర్జించాడు. సుదీర్ఘమైన కేశపాశాలను శ్వేతవస్త్రంతో ముడిబెట్టాడు. పూర్వాభిముఖంగా రథారోహణం చేసి ఆసీనుడై ఏకాగ్రచిత్తుడై శస్త్రాస్త్రాలను స్మరించాడు. తత్క్షణమే ఆ దివ్యాస్త్రాలు నిజరూపాల సాక్షాత్కరించి ఆ రోజు తామాతని వశవర్తులమే చరించగలమని పలికాయి. అర్జునుడు వానికి ప్రణతులర్పించి తన అంతరంగమే వారికి అధివాస స్థానంగా కల్పించాడు. తదనంతరం సారథి స్థానంలో ఉత్తర కుమారుణ్ణి స్థిరపరిచాడు. జాగ్రత్త సుమా, భయపడకు అంటూ దేవదత్తాన్ని పూరించాడు అర్జునుడు. వచ్చవాడు ఫల్గునుడు, అవశ్యము గెల్తుమనన్నరాదు అని అన్నాడు ద్రోణుడు కౌరవసేనతో. దేవదత్తనాదం చెవినబడగానే పూర్వం తమకు తారసిల్లిన ఆ స్త్రీవమూర్తి అర్జునుడేనని దృఢపరచుకుంటూ భీష్మాదులకు కూడా ఆ వార్తను అందజేశాడు ద్రోణుడు. గుడ్డాల జవ సత్యాలు తగ్గిపోగా శస్త్రాస్త్రాల తేజం నశించిపోతూ అగ్నులు చల్లారిపోతున్నాయి. సైన్యం యొక్క శరీరాలు కంపిస్తున్నాయి. ఇవన్నీ అపశకునాలే, మనం పొందబోయే ఓటమికి గుర్తులే. కాబట్టి మనల్ని ఓడించగలవాడే రాబోతున్నాడు. ఇంద్రుడో, ఈశ్వరుడో, అర్జునుడో తప్ప మనల్ని నిర్జించగలవారు లేరు. కాబట్టి వచ్చేవాడు అర్జునుడే అనడం నిస్సందేహం. ముందుగా గోగణాలను హస్తినాపురికి తరలించండి, ఆ వెనుక సైన్య రక్షణ భారం ఆలోచిద్దాం అంటూ ద్రోణుడు దుర్యోధనాదులను తొందర చేశాడు. కర్ణుడు కలగచేసుకుని, వచ్చేవాడు నపుంసకుడేగాని అర్జునుడు కాదు. అర్జునుడే నపుంసకుడైతే అతను మనల్ని ఏమీ చేయలేడు. అయినా 13 సంవత్సరాలుగా అరణ్యాజ్ఞాతవాసాలతో కృశించిపోయిన ఆ అర్జునుడు నన్నేం చెయ్యగలడు? అదీగాక వచ్చినవాడు ఫల్గునుడే అయితే అజ్ఞాతవాసభంగం కారణంగా మళ్లీ అరణ్యాలకి పంపించివేస్తాం గదా అంటూ దుర్యోధనుడికి ధైర్యాన్ని నూరిపోశాడు. ఇక్కడ వీళ్ళిలాగా అనుకుంటూనే ఉన్నారు. అక్కడ అర్జునుడి రథం ఉత్తరకుమారుడి సారథ్యంలో యుద్ధ భూమికి ఉరకలెత్తుతూ వస్తోంది. అర్జునుడు రధికుడై కవచ గాంధీవధారియే, దేవదత్తం పట్టినదే తడవుగా అరణ్యవాస వేళలో భీముడు పొందిన వరప్రభావంతో కపిధ్వజం ఆ రథాన్ని అలంకరించింది. మహోన్నత నాదంతో ఎగురుతున్న ఆ కపిధ్వజం ముందుగా కనిపించింది. కౌరవ సేనలోని పెద్దలకు అదిగో కపిధ్వజం, ఖచ్చితంగా వచ్చేవాడు అర్జునుడేనని అన్నారు. కర్ణుడు ఆవేశానికి లోనయ్యి, రానివ్వండి మీ అర్జునుణ్ణి, ఆ కపిధ్వజంపై కోతిని నేలకూలుస్తానని అన్నాడు. ఆ మాట వింటూనే అంతవరకు మౌనంగా ఉన్న కృపాచార్యుడు కలగచేసుకుని, కర్ణ, ఓపికలేని అట్టహాసాలు ఎందుకు? అర్జునుడిని నువ్వేమీ చేయలేవు. అటు భీష్మద్రోణులున్నారు, ఇటు వికర్ణ అశ్వత్థామలున్నారు, నేనున్నాను. 5గురము అర్జునుడి విషయంలో ఆతృత పడుతూ ఉంటే నువ్వెందుకిలా ప్రలాపిస్తావు? ఇంద్రుణ్ణి మెప్పించాడు. హిమాలయాల్లో ఈశ్వరుడంతటివాణ్ణి గెలిచాననిపించుకున్నాడు. అటువంటి అర్జునుడి ముందు యుద్ధంలో అరగడియ సేపు కూడా నిలబడ లేవు నువ్వు. ఎందుకొచ్చిన వాక్ఫురత్వం? అశ్వత్థామ కూడా అదే అన్నాడు. పైగా కర్ణ, సాటివీరుడి శౌర్యాన్ని శ్లాఘించలేకపోయిన వీరత్వం ఎందుకు పనికి వస్తుంది? అర్జునుడిని గెలవగలిగేపాటి తాహతే మీకుంటే నీ మిత్రుడైన దుర్యోధనుడు కపట ద్యూతవేత్త అయిన శకుని నాశ్రయించి దుర్మార్గంగా పాండవశ్రీని హరించేవాడేనా? నీకు తోడుగా శకునిని కూడా పిలు, అర్జునుడితో యుద్ధం చేస్తాడేమో చూద్దాము. అజ్ఞాతవాస నియమం భంగమయ్యేలా ఉంటే అర్జునుడిలా వస్తాడని కదా నేను అనుకోలేకపోతున్నానని అశ్వత్థామ అన్నాడు. భీష్ముడు కలగచేసుకుని, అశ్వత్థామ చెప్పింది అక్షరాలా నిజమే. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఒక అధిక మాసం వస్తుంది. ఆ లెక్కన అలా లెక్కించినట్లయితే 13 సంవత్సరాలు పైన 5 మాసాల 12 రోజులు ఎక్కువగానే గడిచాయి. ఆ విధమైన గణితమంతా సరిచూసుకున్నాకనే అర్జునుడు రణకారణంగా బయటకు వస్తున్నాడు. జయాపజయాల సంగతి ఎలా ఉన్నాయిప్పుడు?
యుద్ధం చేయడమే కర్తవ్యం, కాదంటే పాండవుల రాజ్యం వారికి అప్పగించి సంధికి సిద్ధపడిపో అని భీష్ముడు కూడా హెచ్చరించాడు. కాని భీష్మోక్తమైన హితవు సుయోధనుడికి చెవికెక్కలేదు. రాజ్యం ఇవ్వడం అసంభవం, యుద్ధానికే సంసిద్ధం అన్నాడు. గోగణాలతో బాటు సైన్యంలో 4వ భాగాన్ని కూడా హస్తినాపురానికి పంపించేయి, మిగిలిన సైన్యంతోనే అర్జునుడిని ఎదుర్కొందాం అన్న భీష్ముని మాట భీష్ముని నోట్లోనే ఉంది. మరోసారి దేవదత్తం నినదించింది. గాంధీవ ధనుష్టంకారం కౌరవ సేనలో కంపరం పుట్టించింది. భీష్మ, ద్రోణాది పెద్దల పాదాల వద్దకు నమస్కార బాణాలు వచ్చి పడ్డాయి. యుద్ధానుమతి కోరుతూ వారి చెవులను ఒరుసుకుంటూ అభ్యర్థన బాణాలు దూసుకుపోయాయి. అర్జునుని ఆనతిననుసరించి ఉత్తర కుమారుడు రథాన్ని దుర్యోధనుడి వైపు మళ్లించాడు. అది గమనించిన కృపుడు గగ్గోలుగా అమిత క్రోధంలో ఉన్న అర్జునుడు సుయోధనుని పైకి వెళుతున్నాడు, రారాజుని కాపాడండి అని అర్జించాడు. ఇది జరిగే లోపల గోవులను తోలుకుపోతున్న సైన్యాన్ని తన బాణాలతో సమ్మోహపరచి గోవులను దక్షిణ దిశగా మళ్లించి వేశాడు అర్జునుడు. ఫల్గునుడి బాణపరంపర కౌరవ సైన్యమనే మహారణ్యాన్ని కాల్చివేయసాగింది. మహారథికుడైన వికర్ణుడు అర్జునుడిని ఢీకొన్నాడు. పట్టుమని 10 బాణాలతో పార్థుడా వికర్ణుడి పతాకాన్ని కూల్చేశాడు. ధనుస్సును విరిచేసి వికర్ణుడు పలాయన మంత్రం పఠించాడు. ఈ సంగతి తెలుసుకుంటూనే కర్ణుడు ధాటిగా వచ్చి అర్జునుడిని తాకాడు. రావడమే 12 బాణాలతో అర్జునుడి రథాస్వాలను ఉత్తరుడి హస్తాలను వేధించాడు. కౌరవయోధులందరూ కర్ణార్జునుల యుద్ధాన్ని తిలకించసాగారు. అర్జునుడు కూడా కర్ణుని యొక్క రథాస్వాలను సారథిని వేధించాడు. ఉండబట్టలేని కర్ణుడు విజయుని ధ్వజంపైకి ఒక బాణాన్ని వేశాడు. దానికి కుపితుడైపోయాడా వివచ్చుడు తన బాణాలతో కర్ణుడి రథాన్ని కప్పివేశాడు. ధనుస్సుని ఆకర్ణాంతంలాగి పదునైన బాణాలతో కర్ణుని సర్వావయవాలను తూట్లు పడగొట్టాడు. దెబ్బతిన్న మహాగజల్లా కర్ణుడు రణభూమిని వదిలి వెళ్లిపోయాడు. తదనంతరం నీల పతాకాశోభితమైన రథంలో ఉన్న కృపాచార్యునితో తలపడ్డ భీభత్సుడు 4 బాణాలతో కృపాచార్యుడి గుర్రాలను వేధించాడు. సవ్యసాచి లెక్క పెట్టలేనన్ని ధనుస్సులను విరగగొట్టేయగా కవచం పగులగొట్టాడు. కడగా ధనంజయుడు ప్రయోగించిన బాణాలలో 13 బాణాల వల్ల కృపుడు తన రథాన్ని ఆయుధాలను కూడా కోల్పోయి రణభూమిని వదిలిపెట్టాడు. పిమ్మట ద్రోణార్జునులు భయానకమైన యుద్ధం చేశారు. ఆ గురు శిష్యుల ప్రజ్ఞాపాఠవాలకు కౌరవసేన భయవీవల కాగా భీష్మాచార్యులు మాత్రం విశేషాసక్తితో పరికిస్తున్నాడు. ఒకే ఒక్క క్షణంలో అర్జునుడు ప్రయోగించిన బాణాల సంఖ్య 1,00,000 దాకా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు సామాన్యులు. ద్రోణరథం క్రీడి బాణాలతో నిండిపోవడం వలన అశ్వత్థామ అర్జునునితో తలపడ్డాడు. అశ్వత్థామ యుద్ధం ఆదిలోనే అతని బాణాలన్నీ నిండుకున్నాయి. ఇంతలో కర్ణుడు నడుమలోనే ఖండిస్తూ అర్జునుడి చేతులను గాయపరిచాడు. అర్జునుడు అలిగి లాధేయుని ధనుస్సును ఖండించగా కర్ణుడు శక్తిని విసిరాడు. కౌంతేయుడు దానిని కూడా ఖండించగా కర్ణునికి సహాయంగా వచ్చిన సైనికులందరూ పార్థుడు ప్రయోగించిన అసంఖ్యాక బాణాఘాతాలతో యమపురి చేరుకున్నారు. అంతనంతకు పెరుగుతున్న కోపంతో అర్జునుడు విసిరిన సునిశిత నారాచాలకు కర్ణుని రథాస్వాలు నేలగూలిపోగా రొమ్మున గాయమై మూర్ఛితుడయ్యాడు. కర్ణుడు సారథి మరొక రథంలో కర్ణుడిని రణభూమికి దూరంగా తీసుకుని వెళ్లాడు. అనంతరం దుశ్శాసనుని వైపు సాగిన పార్థుని రథం అర్జునుడి రథం తన వైపుకు రావడం గమనిస్తూనే దుశ్శాసనుడు దుస్సహ వికర్ణ 20 ప్రముఖులను తోడు తీసుకుని అర్జునునకు ఎదురు వెళ్లాడు. పదనైన భల్లాన్ని ప్రయోగించి ఉత్తర కుమారుని వేధించగా ఇంకొక భల్లాన్ని అర్జునుడి మీదకు వేశాడు. ఆ భల్లం అర్జునుడి రొమ్మును గాయపరిచి మరుక్షణమే అర్జునుడు రోషపూరిత కషాయిత నేత్రుడై దుశ్శాసనుని ధనుస్సును విరిచివేశాడు. 5 బాణాలు అతగాడి రొమ్మున నాటడంతో భీతావహుడైన దుశ్శాసనుడు స్థానభ్రంశం పొందాడు. ఆ ఘటనతో దుశ్శాసనుడి గం రణరంగంలో నుండి వైదొలగింది. కాని ఈ లోపలే కౌరవసేనలోని ప్రముఖులందరూ ఏకకాలాన పార్థునిపై విజృంభించడంతో దుశ్శాసనుడు మినహా తక్కిన వారంతా ఆ దళంతో కలిసిపోయారు.
అర్జునుడు వారినందరినీ అవలీలగా ఓడించిన పిదప భీష్మార్జునులు యుద్ధమునకు తారసపడినాడు. అర్జునుడు ఐంద్రాస్త్రమును సంధించి వారినెల్లరనూ నివ్వెరపరచినాడు. దానికి కినిసిన దేవనదీసునుడు తన భీషణ నారాచములతో భీభత్సుని వేధింపసాగినాడు. పార్థుడాతనిని మూర్ఛపడేలా చేశాడు. అనంతరం అర్జునుడు దుర్యోధనునితో తలపడి 1000 కనుల వేలుపు కొడుకుతో అంధరాజతనోభవుడు పోరాడలేక అతి త్వరిత కాలములోనే పలాయనము సాగించినాడు. యుద్ధము తదనంతరము ఉత్తర కుమారుడు అర్జున ప్రేరితుడై రథమును తిరిగి శ్మశానమునకు తోలుకొనిపోగా ఫల్గునుడు తన గాంధీవాది ఆయుధచేయంబులనెల్లా సమీ వృక్షోపరిభాగమున నిక్షిప్తమొనరించేను. హరికిని ఇతర భూతగణములకును సెలవొసంగా తత్కేతన మదృశ్యమాయను. పార్థుని దివ్యాభరణములు కూడా నంతర్హితంబబుటేయు. నంత పూర్వవిధి నాతడు బృహన్నలా వేషము దాల్చి యుత్తర కుమారుని రధికునిగా కూర్చోపెట్టి తాను సారథియే రథమును నగరదిశాపదము బట్టించెను. దక్షిణ గోగ్రహణమున సుశర్మనోడించి విజయోత్సాహముతో నగరమునకేతించిన విరటుడు కుమారుని గురించి విచారించెను. ఉత్తర గోగ్రహణ విషయమును తత్కారణముగా బృహన్నల సారథ్యమున రాకుమారుని యుద్ధ గమనమును ఎరింగి రాజు కడుంగడు చింతాక్రాంతుడైనాడు. భీష్మ ద్రోణ కృప కర్ణ వికర్ణ దుర్యోధన దుశ్శాసన వివింశతి ప్రభృతులచే పరులకు భీతావహమైన కౌరవానికముపై సారథి మాత్ర సహాయుడై సమరము చేయబోయిన పుత్రుని పట్ల గర్వమును వాత్సల్యముచే భయమును కలుగగా రాజు ఉత్తర కుమారుని సహాయార్థమై తక్షణమే చతురంగ బలములను రణస్థలికేగవలసినదని యుత్తరువు చేయు ప్రయత్నము చేయసాగాడు. విరటుని మనస్థితి గుర్తెరింగిన కంకుభట్టు చిరునవ్వులు చిందజేయుచు, ప్రభూ, మరింతగా పరితపింపవలసిన పనిలేదు. సారథిగా బృహన్నల తోడేగుట నిజమైనచో మీరు నిర్భయముగా నుండవచ్చును. బృహన్నల తోడు కలిగినేని శత్రువులు రాకుమారుని ఏమీ చేయజాలరు. గోధనములను హరించుట ఎంతటివారికైనను అసాధ్యమే యగును. యువరాజునకు తప్పక మేలు జరుగును అని పలుకుచుండగనే ఉత్తర దిశ నుండి వచ్చిన దూత తెచ్చిన ఉత్తర కుమారుని విజయవార్త రాజునకెంతేని ఆనందము కలిగించినది. ఉత్తర కుమారుని స్వాగత సత్కారములకు విజయోత్సవములకు తగిన అనుజ్ఞల నొసగి అచటనే యున్న సైరంద్రిని పాచికలు ఫలకము గొనితెమ్మనినాడు విరటుడు కంకుభట్టును ద్యూతమునకు ఆహ్వానించినాడు. కుమారుని విజయము వలన మహానంద భరితుడై యున్న రాజు కంకుభట్టుతో ద్యూతమాడసాగినాడు. మాటిమాటికి యువరాజును కొనియాడుచున్న రాజు కౌరవులెంతటి బలవంతులో అట్టివారిని మట్టి కెరిపించిన తన పుత్రుడెంతటి అరిభయంకరుడో పొగడసాగినాడు. సత్యమెరిగిన కంకుభట్టుకి ఆ మాటలు కర్ణపేయములుగా లేవు. అందచే విరటుని పలుకులను అంగీకరించుచున్నట్లనే ఊకొట్టుచు చివరకు విసుగు చెంది, రాజా, బృహన్నల సారథ్యములో ఎంతటి రధికుడేనను గెలిచియే తీరునో అంతయు బృహన్నల సారథ్య మహిమ అనినాడు. ఆ మాటకు రోషము వచ్చిన విరటుడు, అయినచో నా పుత్రుని పరాక్రమము కన్నా ఆ నపుంసకుడు గుర్రములు తోలుట వలననే విజయము సిద్ధించినందువా ఇట్టి అసందర్భపు మాటలు మరెప్పుడునూ చెప్పబోకు అని అన్నాడు రాజు. కంకుభట్టు యథారీతిని మందహాసము చేయుచునే, హే మత్స్యదేశాధీశా, భీష్మ ద్రోణ కృపాస్వద్ధామలను కర్ణ దుర్యోధనులను కలిసి దండు విడిసినచో దేవేంద్రునకైనను వారిని తేరిచూచుట అసాధ్యమే రాజా. అట్టి కురుసేనను నిర్జింపగలుగు ఒకే ఒక్క వ్యక్తి బృహన్నల. కౌరవులేమి కర్మము, వారితో బాటు దేవాసుర సిద్ధ సంఘముల నీవు కుడి వచ్చినను కూడా ఓడించగల జగదేక యోధుడు బృహన్నల. అట్టి బృహన్నల తోడుగా నుండి రథ సారథ్యము చేయుచుండగా ఉత్తర కుమారులు విజయమందుటలో ఆశ్చర్యమేమీను లేదు అనినాడు ధర్మరాజు. ఆ పలుకులకు విరటునకి ఎక్కడనే నీ కోపమును వచ్చినది. తన కొడుకు కన్నా ఒక నపుంసకుని గొప్ప చేయుచున్న ఆ మాటలకు కినిసి చేతనున్న పాచికలను కంకుభట్టు మోమున కొట్టినాడు. ఆ పాచికల తాకిడికి కంకుభట్టు యొక్క నాసారంధ్రము నుండి రక్తము స్రవించడము ఆరంభించినది. అది గాంచిన సైరంధ్రి స్వర్ణ పాత్రమున జలము గొని తెచ్చి కంకుభట్టు యొక్క నాసిక ముందుంచినది. అదే సమయమునకు తన రాజ్యమందలి జానపదుల చేతను ఇతర రాజోద్యోగుల చేతను అపూర్వమగు స్వాగత సత్కార్యము నందుకునుచు ఉత్తర కుమారుడు విరటుని మందిరమున ప్రవేశించినాడు. ఆ వార్త విరటునకు తెలిసి ఉత్తర బృహన్నలను లోనికి ప్రవేశపెట్ట నానతీయబోవుచుండగా తొలుత ఉత్తర కుమారుని మాత్రమే ప్రవేశింపచేయమని కంకుభట్టు కోరెను.
గాయపడిన బాపని కోరిక తీరుపనుంచి అట్లే కానిమ్మనినాడు విరటుడు. తక్షణమే ఉత్తర కుమారుడు లోనికే తెంచి వచ్చుచునే కంకుభట్టు స్థితిని చూచి చలించి వీరిపట్ల నిత్తి యకృత్యమోనరించిన పాపియవడని ప్రశ్నించగా విరటుడు, నేనే కొట్టినాను. కౌరవ విజేతవైన నిన్ను నేను కీర్తించుచుండగా ఇతడా నపుంసకుని శ్లాఘించుటచే కినిసి పాచికలతో కొట్టితిని అని చెప్పగా అంత ఉత్తరుడు, తండ్రినేమీయు ననజాలక తండ్రి విప్రుల కోపం విశ్వమునే దహించగలదని పలుక విరాటుడా కంకుభట్టును క్షమించమని కోరిగా కంకుభట్టు క్షమించి అతని నాసారంధ్రముల నుండి రక్తము స్రవించుట స్తంభించిన పిమ్మట బృహన్నలను లోనికి పిలిపించినారు. కౌరవులనెట్లు జయించితివి నాయనా అని విరటుడడుగగా, తండ్రి నేనా కురుసేనను జయించలేదు, ఒక దైవమా తావునకు వచ్చి తానే రధికుడై శత్రువులను జయించి అదృశ్యమాయను, నేడో రేపో మరల కలియవచ్చును అని చెప్పాడు. ఆ తదుపరి బృహన్నల ఉత్తర కుమారునితో కలసి కంకుభట్టు వద్ద ఉపరి కార్యక్రమముల చర్చించెను. ఇది జరిగిన మరునాటి ఉదయము పాండవులు పెందలకడ లేచి రాజోచిత వేషములు ధరించి విరటుని సభను చేరి రాజాసనాలపై ఉపవిష్టులైనారు. సభను చేరిన విరాటుడు వారలగాంచి అచ్చెరువునంది, అయ్యారే పారిషదులైన మీరలి రాజాసనములపై నేలయున్నారు అని ప్రశ్నింపగా అర్జునుడు చిరునగవులు లెల్లార్చుచు, సమస్త ధరణి చక్రమేలజాలు, వారికి ఈ సింహాసనమొక లెక్కలోనిది కానేరదు. విరాట నరపాల విను, ఈ మహాపురుషుడు పాండవాగ్రజుడైన ధర్మరాజు, వలలుడే భీముడు, తంత్రీపాల దామ గ్రంథులు, నకుల సహదేవులు, సైరంధ్రియైన మాలినియే, పాంచల రాజనందన ద్రౌపది అని ప్రకటించినాడు. అంత ఉత్తర కుమారుడు, అవును తండ్రి, నాటి ఉత్తర గోగ్రహణ వేళ దుస్సాధ్య కౌరవ దోర్మత్త సేనావారమును చీకాకు పరిచి నన్ను విజయునిగా ప్రకటించిన దైవము పాండవ మధ్యముడు జగదేక ధనుర్ధరుడు అయిన అర్జునుడు ఈయనయే. ఎన్నెనాళ్లుగా మనకడ బృహన్నలగా నటించినది అతిలో రుడే అని పార్థుని పరిచయము చేసినాడు. అంతటి పాండవులను సేవకులు భావించినందులకు విరటుడు క్షమాపణ కోరినాడు. అనంతరము తన కుమార్తెగు ఉత్తరను అర్జునునికిచ్చి వివాహము చేయు తలంపును బయట పెట్టినాడు. కాని అర్జునుడు అంగీకరించలేదు. శిష్యురాలు పుత్రికాతుల్యగావున పుత్రప్రియు పుత్రికయు సములేగావున ఉత్తరను తన పుత్రుడైన సౌభద్రునికి వివాహము చేయుట మంచిదని తెలిపినాడు. అందుకు అంగీకరించిన విరటుడు బంధుకోటులకు కబురులంపి పాండవులు ఉపప్లావ్యము చేరినారు. అర్జునుడు దశార్హ వంశీయులకు వాసుదేవునకు ప్రత్యేకాహ్వానములు పంపినాడు. ధర్మజుని పిలుపు అందగానే పాంచాల దేశము నుండి ఉప పాండవులు శిఖండి, దృష్టద్యుమ్నుడు వెంటరాగా ఒక అక్షౌహిణి సైన్యాన్ని వెంటబెట్టుకుని ద్రుపద మహారాజు ఉపప్లావ్యమున కరుదించినాడు. శైబ్రుడును కాశీరాజును కలిసి ఒక అక్షౌహిణి సేనతో రాగా అజ్ఞాత వాసవేళ ద్వారకలో వసించిన ఇంద్రసేనాది సారథులు రథములతోనూ సర్వ సామగ్రులతోనూ ఉపప్లావ్యము చేరినారు. కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, సాంబుడు, అక్రూరుడు, కృతవర్మ మొదలుగా గల యదు వృష్టిభోజ ప్రముఖులు సుభద్రాభిమన్యు సమేతులై విచ్చేసినారు. వారేగాక ఆహ్వానితులైన పాండవాభిమానులగు రాజులెందరో తమ తమ సైన్యములతో సహా ఉపప్లావ్యమును చేరినారు. అందరు బంధువుల నడుమ ఉత్తరా సుందరికి సుభద్రసూతి అయిన అభిమన్యునితో మహావైభవముగా వివాహము జరిగినది. శ్రీకృష్ణుడు స్వయముగా చెంత నుండి అగణిత ధనరాశులను 200 ఏనుగులను 7,000 అశ్వములను కానుకగా నిచ్చినాడు. శ్రీకృష్ణుడు గునివచ్చిన అఖండ ధనరాశులను ధర్మరాజు విప్రులకు దానము చేయగా వివాహోత్సముతో ఉపప్లావ్యము అమరావతి వలె శోభించినది. ఆదిపర్వంలో మహాభారత కథా నేపథ్యం, పాండవుల పుట్టుక, వారి బాల్య జీవితం విశదీకరించబడింది. సభాపర్వంలో దుర్యోధనుడు పాండవులను కపటంతో జూదంలో ఓడించి వారి రాజ్యాన్ని లాక్కోవడం, ద్రౌపది అపమానం వంటి విషాద సంఘటనలు చోటు చేసుకున్నాయి. అరణ్య పర్వంలో అటవీ జీవితంలోని క్లేశాలు, పాండవుల తపస్సు, వివిధ ఋషులతో సంప్రదింపులు, దివ్యాస్త్ర సాధనలతో పాటు భవిష్యత్తుకు సంబంధించి ఉన్నతమైన సూత్రాలను మనం గ్రహించగలిగాం. ఇప్పుడు మనం విరాట పర్వాన్ని పూర్తి చేసి పాండవులు అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఘట్టానికి వచ్చాం.
ఈ పర్వంలో వారి సంస్కార పరిపక్వత, సహనం, ధైర్యం స్పష్టంగా ప్రతిఫలించాయి. ఇక మునుపటి పర్వాల అనుభవాలతో పాండవులు మహాయుద్ధానికి ముందు రాజ్యాన్ని పునర్నిర్మించేందుకు చేసిన కృషిని వివరిస్తూ వచ్చే ఉద్యోగ పర్వం ప్రారంభమవుతోంది. అది కేవలం దౌత్యయత్నాల పర్వమే కాకుండా గంభీరమైన సంఘర్షణలకు అగ్రిమరంగమని మనం అర్థం చేసుకోవాలి. శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారినా వన్నే తగ్గని, అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం. ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భట్టారకుడు, పిక్కన మరియు ఎర్రాప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం. సరళ తెలుగు భాషలో గాడి న్యూస్ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము. ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ.